దైవాని టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనే ఒక ఆధ్యాత్మిక పుస్తకం నుంచి మనం ధ్యానాంశాలని ఈ తపస్కాల ధ్యానాంశంగా తపస్కాల ప్రారంభం నుంచి ప్రతిదినం ధ్యానిస్తూ ఉన్నాము. మొదటి భాగంలో మనం క్రీస్తుని అనుసరణలో మనకు ఆటంకంగా ఉన్నటువంటి వాటిని, మనం వదిలిపెట్టవలసిన వాటిని కొన్నింటిని ధ్యానించాం. రెండవ భాగంలో మరి క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో మనకు ఉపయోగపడేటువంటి, తోడ్పడేటువంటి, మనం గుర్తించవలసినటువంటి కొన్ని మంచి లక్షణాలని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో ఈ రోజున మనం దైవ కృప, గాడ్స్ గ్రేస్ అనే విషయాన్ని మనం ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని అనంతమైనటువంటి కృపానుగ్రహ వరాలు తన బిడ్డల జీవితంలో అమితంగా ఉన్నాయని పరిశుద్ధ గ్రంథము, భక్తుల జీవితాలు, మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది భక్తుల జీవితాల నుంచి మనం ఒక నిదర్శనాన్ని, సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాము. అయితే ఈ పుస్తకంలో ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనేటువంటి ఈ పుస్తకంలో మూడవ పుస్తకంలో థర్డ్ బుక్ చాప్టర్ 7 7వ చాప్టర్లో ఈ విషయాన్ని వివరంగా వివరిస్తూ, దేవుని కృపను మనం పొందామని మనం గొప్పలు చెప్పుకోకూడదు. దైవ కృపను మనం జాగ్రత్తగా పదిలంగా కాపాడుకోవాలి, దాచుకోవాలి. దాన్ని మనం ఆనందంగా దైవకృపలో వర్ధిల్లుతున్నామనేటువంటి ఒక గొప్ప కృపను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెప్తూ ఉండాలి, కానీ గర్వంగా చెప్పుకునేటువంటి విషయం కాదని చెప్తున్నారు. అయోగ్యుడైనటువంటి ప్రభు నాకు నీ కృపనిచ్చావు అని ఆ కృపను పోగొట్టుకోకుండా ఉండేటట్లుగా జాగ్రత్త వహించాలని మరి ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ థర్డ్ బుక్ చాప్టర్ 7లో చక్కగా వివరించబడుతుంది. అయోగ్యుడైనటువంటి నాకు ప్రభు నీ కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు అని ఆ కృపను మనం అతి వినయముగా, భయభక్తులతో జాగ్రత్తగా కాపాడుకోవాలి అని. అయితే ఈ దైవ కృపను మనం కాపాడుకోవడానికి మనకు అత్యంత విలువైనటువంటి సాధనం ప్రార్థన. ప్రార్థన ద్వారా మనం దైవకృపని పదిలపరుచుకోగలం. అలాగే వినయముతో, ఓర్పుతో ఈ కృపను మనం పదిలపరుచుకోగలం. ఒక్కోసారి మనం అనుకున్న సమయానికి ఈ దైవకృప మనకు అవసరతలో అందకపోవచ్చు అని మనకు అనిపించవచ్చు. అయినా సరే ఓర్పుతో మనం వేచి ఉండాలి. అలానే వినయముతో మనం వేచి ఉండాలి. దైవకృపను పొందిన తర్వాత కూడా ఈ వినయం మన జీవితంలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉండాలి. అయితే ఈ దైవకృప అనేటువంటిది దేవుని అభిష్టానికి చెందినటువంటిది. ఈ కృపను ఎవరికి, ఎప్పుడు, ఏ విధంగా ఇవ్వాలి అనేది ఆయన యొక్క నిర్ణయం, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఇష్టం. ఒకే రోడ్డు మీద నేను ఎన్నిసార్లు ప్రయాణం చేసినా అది నాకు బాగా అలవాటు ఉన్నటువంటి రోడ్డు అయినా సరే ఆ రోడ్డు నాది కాదు, నా ఒక్కడదే కాదు. ఎంతోమంది, ఎన్నో వాహనాలు ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి నాకు ఎంత అలవాటు ఉన్న రోడ్డు అయినా సరే, నిత్యము నేను ప్రయాణం చేసే రోడ్డు అయినా సరే, మనం తప్పనిసరిగా అతి జాగ్రత్తగా ఆ ప్రయాణాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేస్తాము. అది అప్రమత్తంగా ఉండి జాగ్రత్త తీసుకుంటూ ఉంటాము. అలానే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పొందినటువంటి కృపకు బట్టిని కూడా మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అతి జాగరూకతతో ఉండాలి. ప్రభువు నాకు ఇస్తున్నటువంటి ఈ కృపను నేను వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి మనం ఇష్టతతో ముందుకు వెళ్ళాలి. ఎక్కువ పొందాలనే ఆశ మనలో ఉన్నప్పటికీ పొందిన వాటికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి. సర్వసాధారణంగా అంటూ ఉంటాం, ఒక కృప పొందిన తర్వాత వెంటనే మనకు మరొక అవసరం, మరొక కృప అవసరమై దాని వెనకాతలే ఉంటుందంట. అలా కాకుండా
పొందిన వాటికి మనం దానికి తగినటువంటి సమయం తీసుకొని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి వందనాలు చెప్పినప్పుడు మనం పొందిన వాటిని దూరం చేసుకోకుండా ఉండిన వాళ్ళం అవుతున్నాం. ఈ అనుభవంలో మనం పరిపూర్ణంగా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దైవకృపను మనం దూరం చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది, వదులుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చేతులారా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది మనం గుర్తించాలి. దైవకృపను మనం దూరం చేసుకున్నా, మన తప్పిదాల చేత, మన బలహీనతల చేత ఆశీర్వాదకరమైన కృపను మనం వదులుకున్నా సరే, మళ్ళీ మనకు ప్రేరణ కలిగినప్పుడు, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఇతరుల ద్వారా మనకు ప్రేరణ కలిగినప్పుడు దైవకృపను నువ్వు చేతులారా పోగొట్టుకుంటున్నావు అనేటువంటి హెచ్చరిక మనకు వినబడినప్పుడు మనం జాగ్రత్త తీసుకొని ఈ అమూల్యమైనటువంటి నిధిని పోగొట్టుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనములో ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, ప్రభు ఏ నరుడు తన గతిని తాను నిర్ణయించుకోజాలడు, తన జీవితమును తన వశములో ఉంచుకోజాలడు అని నేను ఎరుగుదును అని. మన జీవితం మన వశంలో లేదు. మనం నిర్ణయించుకునే స్థితిలో ఎలా వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎన్ని రోజుల గమనం, ఇవన్నీ కూడా మనం నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నటువంటివి. వాటికి మనం దేవునికి బద్ధులమే ఉండాలి. ఉచితమైనటువంటి ఈ అనుగ్రహ వరం నాకు చాలా కృపను, మేలును ఇస్తుంది. ఇది నా మంచి కొరకే. మధ్య మధ్యలో పరీక్షలుగా కొంతకాలం ఆలస్యమైనా సరే, కొంత లేటుగా వచ్చినా సరే, ఈ కృపను నేను పూర్తిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వెలుగు నీ నుండి తొలగించబడక ముందే, అనగా ఈ కృపను నువ్వు పోగొట్టుకోక ముందే నీవు అతి మెలకువగా జాగ్రత్తగా ఉండాలని ఈ పుస్తకంలో మరి 3rd book 7th chapterలో చక్కగా వివరించబడుతూ ఉంది. దైవ వరాలకు పొందడానికి, దైవ కృపను పొందడానికి మనం అడ్డుగా, ఆటంకంగా ఉన్నటువంటి వాటిని తెలుసుకొని వాటిని మనం జయించే ప్రయత్నం చేయాలి అని పేతురు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాం. మరి ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా మనం పొందేటువంటి నైపుణ్యాలు, శక్తియుక్తులు ఉంటాయి న్యాచురల్గా, సహజ సిద్ధంగా. కానీ మన ఆధ్యాత్మిక సాధన ద్వారా, మన ప్రార్థన ద్వారా మనం పొందుకునేటువంటి ప్రత్యేక అనుగ్రహం దేవుని యొక్క కృప. సహజంగా వచ్చేటువంటి వరాలు కాకుండా మన ప్రార్థన చేత, మన ఆధ్యాత్మిక చేత, మనం కోరుకోవడం చేత మనం పొందే గొప్ప వరము దైవకృప అని ఇక్కడ పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 11వ వచనంలో వివరిస్తున్నాడు. ఈ విషయం మనకు ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ 3rd bookలో మరి చక్కగా 3వ పుస్తకంలో 53వ చాప్టర్లో మనకి చక్కగా వివరించబడుతూ ఉంది. ఈ కృపను మనం పొందుతున్నాం అనే నమ్మకం మనలో ఉండాలి, ఈ ఆశ మనలో ఉండాలి. నీ కృప నాకు బలమైంది, నాకు శక్తివంతమైనది అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఎప్పటికప్పుడు మనం ప్రభునికి కృతజ్ఞతలు అర్పిస్తూ స్తుతిస్తూ ఉండాలి. ఆ విధంగా మనం ఒక స్తుతి గీతాన్ని పాడుకుంటూ ఆయన కృపకు మనం వందనాలు చెప్పుకుందాం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప నా పైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నింపితివి. నీ కృప నా పైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నింపితివి. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. స్తోత్రము స్తోత్రము నీకే,
స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. పాపుల పైన పుణ్యుల పైన నీ ప్రేమ వర్షమును, నీ కాంతి కిరణమును. పాపుల పైన పుణ్యుల పైన నీ ప్రేమ వర్షమును, నీ కాంతి కిరణమును. ఏకరీతిగా కురిపించుచున్న నిజమైన దేవుడవు, బహుబలమైన దేవుడవు. ఏకరీతిగా కురిపించుచున్న నిజమైన దేవుడవు, బహుబలమైన దేవుడవు. నీకంటే సజ్జనులు ఇలలోనే లేరు, నీకంటే అధికులు నా తోడు రారు. నీకంటే సజ్జనులు ఇలలోనే లేరు, నీకంటే అధికులు నా తోడు రారు. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. ప్రియ దైవ ప్రజలారా, మనందరి జీవితాలలో దేవుని కృప తప్పనిసరిగా ఉంది. దేవుని కృపానుగ్రహ వరాలు, ఉచితానుగ్రహ వరాలు, దైవ మేలులను మనం ఎప్పుడూ కూడా చాలా ఎక్కువగానే పొందుతూ ఉన్నాము. కానీ మనం వాటిని కొలవలేము, లెక్కించలేము. ఆకాశము కంటే చాలా ఎత్తైనది, ఘనమైనటువంటి ఆయన యొక్క కృపని మనం ఇప్పుడు పాట ద్వారా మనం ధ్యానించి ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణలో దేవుని కృప గురించి వివరిస్తూ, మన ఇంటిలో ఉండేటువంటి క్లాక్, వాల్ క్లాక్, గోడ గడియారం, అందులో ఎప్పుడు కూడా 2 ముళ్ళులు తిరుగుతూ ఉంటాయి. ఈ తిరిగేటువంటి 2 ముళ్ళుల్లో ఒకటి దేవుడు మన నుంచి ఆశించేటువంటి క్రమశిక్షణ, మంచితనం. చిన్న ముళ్ళు అంట. క్రమశిక్షణ, మంచితనం, డిసిప్లిన్. రెండవది పెద్ద ముళ్ళు, మరి దేవుని యొక్క కృపానుగ్రహ వరాలంట. మనం క్రమశిక్షణతో మంచివాళ్ళగా ఉండేటప్పుడు, దేవుని యొక్క కృప వర్ధిల్లుతూ ఉండేటప్పుడు మన జీవితకాలం చక్కగా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ స్పీడ్గా తిరుగుతుంది, ఎక్కువ వేగంగా తిరుగుతుంది అని ఆలోచించినట్లయితే ఆ పెద్ద ముళ్ళే చాలా ఎక్కువగా స్పీడ్గా తొందరగా తిరుగుతూ ఉంటుంది. ఆ చిన్న ముళ్ళు నెమ్మదిగా 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 మరి తాబేళ్ళలాగా వెళ్తూ ఉంటుంది. పెద్ద ముళ్ళు కుందేలా పరిగెడుతూ ఉంటుంది. అంటే దేవుని యొక్క కృప మనకి అంత అమితంగా ఎప్పుడు నిత్యము ఆ పెద్ద ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది. ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది, స్పీడ్గా తిరుగుతూనే ఉంటుంది. అంత ఎక్కువగా దేవుని యొక్క కృపావరాలు మనకు ఇవ్వబడుతున్నాయి. చిన్న ముళ్ళు మనం ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించడం, ఆయన కోరినటువంటి క్రమశిక్షణలో, డిసిప్లిన్లో మనం ఉండడం, అది నెమ్మదిగా వెళ్తూ ఉంటుందంట. అయినప్పటికీ ఆయన కృప అధికముగానే మన పట్ల ఉన్నది. అయితే రెండింటినీ కూడా ఒకే కేంద్ర బిందువు దగ్గర ఇమిడ్చి ఉంటారు. ఈ రెండు కూడా ఒకే సెంట్రల్ పాయింట్ నుంచి తిరుగుతూ ఉంటాయి. కేంద్ర బిందువు ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి తిరుగుతాయి. సో ఆ కేంద్ర బిందువు ప్రధాన స్థానం ఏమిటంటే దేవుని ప్రేమ.
దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనము ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ మరి ఆయన యొక్క మార్గంలో డిసిప్లిన్లో మనం వెళ్తూ ఉంటాం. ఈ ప్రేమ వలననే దేవుని యొక్క కృపానుగ్రహ వరాలు కూడా మనం అమితంగా పొందుతున్నాం. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన యొక్క ఉచితానుగ్రహ వరాలు కృపానుగ్రహ వరాలు నాకు ఇస్తూ ఉన్నాడు. అంటే ఇది మన రెండింటిని కూడా బంధించి ఒకే ఒక కనెక్టింగ్ పాయింట్ ఏమిటంటే దైవ ప్రేమ. దైవ ప్రేమ మనకు కృపానుగ్రహ వరాలు ఇస్తుంది. ఈ దైవ ప్రేమతోనే మనము ఆయనకు అనుగుణంగా జీవించే ప్రయత్నంలో మనం ఉంటాం, మనం సాధన చేస్తాం. అందుకనే ప్రభు అన్నాడు హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో, నేను కోరుకునేది దహన బలులు కాదు, కానీ నేను కోరుకునేది దయను, మంచితనాన్ని, కృపను కోరుకుంటున్నానని. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో చూస్తున్నాం. మనం ఎంతగా బలులు అర్పించాము, ఎన్ని కానుకలు సమర్పించామని కాకుండా ఆయన యొక్క కృపానుగ్రహం పొందడానికి మనం ఎంతవరకు ఆయన మాటకు అనుగుణంగా జీవించాం, ఆయన కృపకు మనం పాత్రమై జీవించాం అనేటువంటిదే ప్రధానమైనటువంటిది. మనం ఎంత ఎక్కువగా ఆయన కృపను పొందుతూ ఉన్నామో అంత ఎక్కువగా మనం ఆయనకు కృతజ్ఞతలు, వందనాలు చెప్తూ ఉండాలి. ఇతరులతో పోల్చుకోవటం, వాళ్ళకి ఎక్కువగా ఇచ్చారు, నాకు తక్కువగా ఇచ్చారు, ఇట్స్ ఎ నెగిటివ్ పాయింట్. దేవుని కృపను పొందడానికి మనకు అడ్డుగోడగా ఉండేటువంటి 3 విషయాల్లో ఈ పోల్చుకోవడం, కంపారిజన్. వాళ్ళకి ఇన్ని వరాలు ఇచ్చారు, వాళ్ళు ఈ విధంగా దీవించారు, నాకు ఇవ్వలేదని. రెండవది, వాళ్ళు ఎక్కువగా పొందారు, నాకంటే ఎక్కువగా పొందారు అనేటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్, ఒక అసూయతో, ద్వేషంతో ఉండడం అన్నమాట. ఈ కారణం చేతనే మూడవదిగా మనల్ని మనం తక్కువగా ఆలోచిస్తాం. దేవుని యొక్క సన్నిధానంలో, దైవ కృపలో వాళ్ళు ఎక్కువగా పొందారు కాబట్టి వాళ్ళు నాకంటే ఎక్కువ, నేను చాలా తక్కువ స్థితిలో ఉన్నానని. ఇది మనల్ని దేవుని కృప నుంచి దూరం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన కొలమానము ఆయన కొలమానం కాదు, మన లెక్కలు ఆయన లెక్కలు కాదు. ఆయన కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానంతో మనలో ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విత్ అన్ ఓవర్ఫ్లోయింగ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానంతో ఆయన అమితంగా మనకు ఇస్తూనే ఉన్నాడు. కావున మనం ఆ కృపను దూరం చేసుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక దూర ప్రాంతంలో, అడవి ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ఒక చిన్న గ్రామంలో, ట్రైబల్ విలేజ్, అడవి ప్రాంతంలో కొండవాళ్ళు ఉండే ఒక గ్రామంలో అక్కడ ఒక అలవాటు, ఒక ఆచారం ఉండేది. ప్రతి అబ్బాయికి కూడా చిన్నప్పుడే ఆ వేటాడడంలోనూ, కొండల్లో ఉంటున్నారు కాబట్టి జంతువులను ఎదుర్కోవడంలోనూ, పోరాడడంలోనూ, వాటిని చంపడంలోనూ, అలానే ఒకవేళ కొలం దగ్గరికి, నీటి దగ్గరికి, ప్రవాహాల దగ్గరికి వెళ్తే అక్కడ సముద్రంలో ఆ నీటిలో వాళ్ళు ప్రయాణం చేయడానికి కానీ, ఈత కొట్టడానికి కానీ, ఈ విధంగా ఫుల్ ట్రైనింగ్ 12 ఏళ్ల వయసు వరకు కూడా ఫుల్ ట్రైనింగ్ ఇచ్చేవారంట. 13 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి, టీనేజ్ ప్రారంభించేసరికి 13, ఆ పుట్టినరోజు నాడు ఆ బాలుడిని, ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళి మంచి అడవిలో చీకట్లో రాత్రంతా కూడా వదిలేస్తారంట. వాడు అక్కడే ఉండాలి రాత్రంతా. వాడికి టెస్టింగ్ అన్నమాట. వాడు ఆ రాత్రంతా కూడా ఏ వచ్చినా సరే వాటి మీద పోరాటం చేసి, యుద్ధం చేసి, మరి భయం లేకుండా ధైర్యంగా ఉండి ఉదయానికి బతికి బట్టకడితే వాడిని ఇంటికి తీసుకెళ్తారు. లేకపోతే వాడు డిస్క్వాలిఫైడ్, వాడు పోయాడు అనుకుంటారు. ఏమైనా మిగిలితే తీసుకెళ్ళి సమాధి చేస్తారు. అది వాళ్ళకి టెస్టింగ్ 13 ఏళ్ళ ప్రాయం వచ్చినప్పుడు. ఆ విధంగా ఒక చిన్న అబ్బాయిని, 13 ఏళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి విడిచిపెట్టారు. అక్కడే ఉండాలి, ఎక్కడ పారిపోకూడదు. ఆ ప్రాంతంలో ఉంటే తను తాను డిఫెండ్ చేసుకోవాలి. అక్కడే ఉండి తను తాను భయపడకుండా ఏమొచ్చినా కూడా ధైర్యంగా ఉండాలి. అయితే అక్కడ ఉన్నాడు. 10 అయింది, 11, 12 అయింది, మంచి చీకటి అయింది, కారు చీకటి, ఏవో జంతువులు వస్తున్న శబ్దం, భయం వేసేది. జంతువు దగ్గరగా వచ్చేసింది, తను పట్టుకుంటుంది, చంపేస్తుంది, ఎక్కడ ఏమీ కనబడట్లేదు. మళ్ళీ కొద్దిసేపు అయ్యేసరికి
ఆ శబ్దం వచ్చేది కాదు, నిశ్శబ్దంగా మళ్ళీ ఉండేది. అలా చాలాసార్లు ఏదో జంతువు వస్తున్నట్టుగా, తన మీద పడుతున్నట్టుగా, చంపడానికి సిద్ధపడుతున్నట్టుగా భయపడుతూ ఉండేవాడు. మళ్ళా కొద్దిసేపు అయ్యేసరికి నిశ్శబ్దంగా ఉండేది. అలా భయపడుతూ భయపడుతూ రొప్పుతూ ఇంకా ఎప్పట్లో ఆ భయంతోని తెల్లవారేసరికి ముందుగానే ఒక విధమైనటువంటి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. సూర్యకిరణాలు 6 ఆ టైంలో ఉదయం 6 ఆ ప్రాంతంలో 6 గంటలకి సూర్యకిరణాలు అతని మీద పడినప్పుడు లేచాడు ఆ అబ్బాయి. వాళ్ళు లేచి చూస్తే చుట్టూ కూడా ప్రకృతి చాలా వెలుగుతూ ప్రశాంతంగా పక్షులతోనూ పచ్చని మొక్కలతోనూ చాలా చక్కగా కనిపిస్తుంది. అమ్మయ్య హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అదే టైంలో ఎదురుగా ఒక వ్యక్తి మరి ఆ అంబుల పొదిని బాణాన్ని పట్టుకొని విల్లుని బాణాన్ని పట్టుకొని ఉన్నాడు. అంటే జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ నాన్న ఎదురుగా ఉండి ఏ జంతువు వచ్చినా సరే రాత్రి చంపేశాడు ఆ జంతువులన్నిటినీ. ఆ బిడ్డకు ఏ అపాయం కలగకుండా కాపాడాడు అని. మనకి తెలియకుండానే దైవకృప ఈ విధంగా ఉంటుంది. మనం భయపడుతూ ఉంటాం, చీకట్లో ఉంటాం, రాత్రిలో ఉంటాం, వేరే జంతువులు వచ్చి మనం తినేస్తున్నాయి అనే భయంకర పరిస్థితుల్లో ఉంటాం. మనకు తెలియకుండానే ఆ తండ్రి ఎదురుగా ఉండి, ఆ ప్రభు ఎదురుగా ఉండి తన కృపచేత మనల్ని భద్రంగా కాచి కాపాడుతున్నాడని ఈ విషయంలో మనం తెలుసుకుంటున్నాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 26 వచనాల్లో మనం చూసినట్లయితే 24వ వచనం చెప్తుంది, యావే మేము దీవించి కాపాడునుగాక. 26వ వచనం చెప్తుంది, యావే మేము కృపతో చూచి మీకు సమాధానమును వసంగునుగాక. నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, ప్రభు కరుణామయుడు దయాపరుడైన దేవుడు, ఆయన నిత్యము నీపైన ప్రేమ చూపిస్తూ ఉంటాడని. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు వాక్యం మనకి ఆయన కృపతో ఆయన యొక్క దక్షిణహస్తం మనకు తోడుగా ఉండి భద్రంగా మనల్ని కాపాడుతున్నాడనే వాగ్దానాన్ని అనేక మార్లు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రోమీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనంలో చూస్తున్నాం, దేవుడు ఎన్నుకున్న కొలది మంది మాత్రమే దానిని కనుగొనిరి అని. దేవుడు ఎన్నుకున్న వాళ్ళలో మనం ఉన్నట్లయితే ఆ ఎన్నుకున్న వాళ్ళలో ఉన్న మనము ఆయన కృపను మనం పొందుతున్నామని మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. ప్రభుని ప్రార్థించుదాం. ప్రభువా, నీవెంతో ప్రేమతో నన్ను కాచి కాపాడుతున్నావు, కృపామయుడవు, దయానిధివి. కావున నీ కృపకు నీ దయకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడలై ఉండేలాగున ఈ తపస్కాలంలో మరింత ఎక్కువగా నీ కృపను నీ ప్రేమను ధ్యానించే భక్తిని నాలో ఇవ్వండి. మనకు ఆ పనిగా ఈ రోజున మనం ఒక టాస్క్గా ఆ అంశాలను ధ్యానిస్తూ దేవునికి వందనాలు చెప్పుకుందాం. రేపు రోజున మళ్ళీ ఇదే సమయంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.